ఆందోళనలు, ఆరోపణలు, ఉద్రిక్తతలు, హైడ్రామా నడుమ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముగిసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరిగింది. 6 గంటల్లోపే క్యూ లైన్లో ఉన్న వాళ్లకు ఓటు వేయడానికి అనుమతి ఇచ్చారు ఎన్నికల అధికారులు. సాయంత్రం 5 గంటల వరకు 47.16% ఓటింగ్ నమోదైంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 7 డివిజన్లు ఉన్నాయి. యూసఫ్గూడ, బోరబండ, రెహమత్ నగర్, షేక్పేట్, వెంగళరావు నగర్, ఎర్రగడ్డ, సోమాజిగూడ డివిజన్లలో పోలింగ్ జరిగింది. జూబ్లీహిల్స్ బరిలో 58 మంది అభ్యర్థులు నిలిచారు. ప్రధానంగా 3 పార్టీల మధ్య పోటీ నెలకొంది. బీఆర్ఎస్ నుంచి బరిలో మాగంటి సునీత గోపీనాథ్, కాంగ్రెస్ నుంచి బరిలో నవీన్ యాదవ్, బీజేపీ నుంచి బరిలో లంకల దీపక్ రెడ్డి నిలబడ్డారు. నవంబర్ 14న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం వెలువడుతుంది. పోలింగ్ బూత్ వద్ద బీఆర్ఎస్ అభ్యర్థిని మాగంటి సునీత ధర్నాకు దిగారు. యూసఫ్గూడలో పోలింగ్ బూత్లో పెద్ద ఎత్తున రిగ్గింగ్ జరుగుతోందని ఆరోపిస్తున్నారామె. రిగ్గింగ్ చేస్తున్న వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. పోలింగ్ బూత్ వద్దే కూర్చుని ధర్నా చేశారు మాగంటి సునీత. పోలింగ్ బూత్ వద్ద బీఆర్ఎస్ అభ్యర్థిని మాగంటి సునీత ధర్నాకు దిగారు. యూసఫ్గూడలో పోలింగ్ బూత్ వద్ద పెద్ద ఎత్తున రిగ్గింగ్ జరుగుతోందంటూ ఆరోపిస్తున్నారామె. రిగ్గింగ్ చేస్తున్న వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పోలింగ్ బూత్ వద్దే కూర్చుని ధర్నా చేశారు మాగంటి సునీత. సాయంత్రం వరకు 47.16% పోలింగ్ శాతం నమోదైంది. ఓవరాల్గా జూబ్లీహిల్స్ బరిలో 58 మంది అభ్యర్థులు నిలబడి ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ నుంచి బరిలో మాగంటి సునీత గోపీనాథ్, అటు కాంగ్రెస్ నుంచి బరిలో నవీన్ యాదవ్, అలాగే బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి. మార్నింగ్ నుంచి మందకొడిగా సాగినటువంటి ఉప ఎన్నికల పోలింగ్ సాయంత్రం వరకు పుంజుకుంటుందేమో అనుకుంటే కేవలం 47 వరకు వచ్చి ఈ పోలింగ్ శాతం ఆగింది. ఇక మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, ఓవరాల్గా పోలింగ్ నమోదైనటువంటి విషయం వెల్లడించారు. అండ్ ఓవరాల్ వ్యూ ఏంటి? కొద్దిసేపటి క్రితమే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ సమయం ముగిసింది రమణ. సో మనకి 5 గంటల వరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోలింగ్ శాతం చూస్తే
47.16% నమోదైంది. సో ఇక పోలింగ్ శాతం మరి కాసేపట్లో అధికారికంగా ఎంత శాతం నమోదైంది కూడా ఎన్నికల అధికారులు మనకి తెలియజేస్తారు. సో మనకు అందుతున్న సమాచారం ఏంటంటే 50% వరకు కూడా ఈసారి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశాలు ఉంటున్నట్లు కూడా మనకైతే సమాచారం ఉంటుంది. గతంలో కంటే కూడా ఈసారి చాలా తక్కువగానే నమోదైనట్టుగా కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఉదయం నుంచి కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో పోలింగ్ శాతం మందకొడిగా కొనసాగింది. అది కాస్త 10 గంటల నుంచి 12 గంటల వరకు పోలింగ్ శాతం పెరిగినప్పటికీ కూడా మధ్యాహ్నం సమయంలో చాలా తక్కువగా నమోదైంది. ఇక 3 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా 6 గంటల వరకు కూడా కొంత పోలింగ్ సరళి పెరిగింది. సో ఓవరాల్ గా చూస్తే మనకి మొత్తం 47.16% నమోదైనట్టు అధికారులు చెప్తున్నారు సాయంత్రం 5 గంటల వరకు. సో ఇక మరో గంట పోలింగ్ సరళి కూడా కావాల్సిన నేపథ్యంలో అది కాస్త పెరగొచ్చని చెప్పేసి అంటున్నారు. 50 నుంచి 50% వరకు అయితే పోలింగ్ ఈసారి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అక్కడక్కడ చెదురు ఘటనలు తప్ప జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో పోలింగ్ సరళి చాలా ప్రశాంతంగానే కొనసాగిందని చెప్పవచ్చు. కాకపోతే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొందరు నేతలు నాన్ లోకల్స్ అందరూ కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి వచ్చి ఆ పోలింగ్ కేంద్రాల వద్ద ఉండి ఈ యొక్క ఓటర్ని ప్రలోభ పెట్టారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. దానిలో భాగంగా ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య యాదవ్, రామచంద్ర నాయకుల పైన కూడా కేసు నమోదైంది. ఇక కొద్దిసేపటి క్రితమే కృష్ణానగర్ లో రిగ్గింగ్ పాల్పడుతున్నారంటూ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత ప్రధానంగా ఆరోపణ చేశారు. సో కృష్ణానగర్ పోలింగ్ బూత్ వద్దకు ఆమె వచ్చి పోలింగ్ బూత్ వద్ద బెటాయించి నిరసన తెలిపారు. సో వెంటనే ఆమెను అక్కడి నుంచి పోలీసులు పంపించేశారు. సో ఇక మహమ్మద్ ఫంక్షన్ హాల్ అంటే యూసఫ్గూడలో ఉన్నటువంటి మహమ్మద్ ఫంక్షన్ హాల్ లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు ఉన్నారని సమాచారం తెలుసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత మహమ్మద్ ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. సో అక్కడ టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. సో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా మహమ్మద్ ఫంక్షన్ హాల్ లో ఉండి సో సాయంత్రం వేళ రిగ్గింగ్ పాల్పడేందుకు సిద్ధమయ్యారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపణ చేస్తుంది. ఏం పని అని చెప్పేసి ఈ యొక్క మహమ్మద్ ఫంక్షన్ హాల్ లో ఎంతమంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారని ప్రశ్నిస్తున్నారు. పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు కూడా మహమ్మద్ ఫంక్షన్ హాల్ వద్దకు చేరుకున్నాయి. అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. సో కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ కూడా చెదరగొట్టారు. కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేస్తామని చెప్పేసి కూడా పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక బోరబండలో చూస్తే బోరబండలో పోలింగ్ కేంద్రం వద్ద కూడా టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. అక్కడ కూడా రిగ్గింగ్ పాల్పడుతున్నారు. పోలింగ్ కేంద్రం వద్ద ఫేక్ ఐడి కార్డ్స్ తో లోపలికి వచ్చి ఓటేస్తున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అయితే టీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఏజెంట్లను బెదిరిస్తున్నారని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తున్నాయి. సో ఏదైనా సరే అక్కడక్కడ చెదురు ఘటనలు తప్ప పోలింగ్ సరళి అయితే ప్రజావుగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో జరిగింది. సో మనకి క్యూ లైన్ లో ఉన్న వారికి ఓటేసే అవకాశం కల్పిస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఎవరైతే 6 గంటల కంటే ముందు వచ్చి క్యూ లైన్ లో ఉంటారో వారందరికీ కూడా ఓటేసే అవకాశం కల్పిస్తామని అంటున్నారు. మొత్తం జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో 58 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పోటీ ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ప్రధాన పార్టీ బీజేపీ ఉన్నప్పటికీ కూడా ఈసారి అంత పెద్ద ప్రభావం చూపించకపోవచ్చు అని చెప్పేసి కూడా మనకి తెలుస్తుంది. కాబట్టి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ మధ్యనే పోటీ ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. యువత కూడా ఈసారి చాలా తక్కువగా ఓటు నమోదు చేసుకోలేదు. ఎందుకంటే సెలవు దినం కావడంతో అందరూ కూడా వేరే ఒక టూర్లకు కాల్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. గతంలో కూడా అనేక సార్లు అవేర్నెస్ తీసుకొచ్చినప్పటికీ కూడా ప్రతి ఒక్కరు ఓటు వినియోగించుకోండి అని చెప్పేసి అవేర్నెస్ తీసుకొచ్చినప్పటికీ కూడా హైదరాబాద్ లో మాత్రం ఎప్పుడు చూసినా కూడా హైదరాబాద్ లో పోలింగ్ శాతం చాలా తక్కువగా నమోదవుతుంది. దానిలో భాగంగానే జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కూడా ఈసారి చాలా తక్కువ శాతం పోలింగ్ నమోదైంది. ఎందుకంటే దాదాపుగా 60% ఈసారి పోలింగ్ శాతం నమోదు అవుతుందని అనుకున్నప్పటికీ కూడా అది కాకపోవడం ఓన్లీ 50 నుంచి 50%, 55% వరకే పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశాలు ఉంటున్నట్లు కూడా మనకైతే సమాచారం అయితే అందుతుంది. సో అధికారులు మరి కాసేపట్లో కూడా మనకి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎంత మేర మనకి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో పోలింగ్ శాతం నమోదైందని కూడా మనకి క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎక్కడైతే ఇంకా పోలింగ్ కేంద్రాల వద్ద పోలింగ్ సమయం ముగిసిందో సో ఇక అక్కడ అన్ని కూడా ఈవీఎంలన్నీ కూడా సీల్ చేస్తున్నారు. ఆ సీల్ చేసినటువంటి యొక్క ఈవీఎంలను అత్యున్నతమైన తోటి మనకి యూసఫ్గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం వద్దకు స్ట్రాంగ్ రూముల వద్దకు తరలిస్తారు. సో అక్కడ సిఆర్పిఎఫ్ బలగాలతోటి కేంద్ర బలగాలతోటి మనకి రేపు 2 రోజుల పాటు కూడా అక్కడ భారీ బందోబస్తు వద్ద యొక్క స్ట్రాంగ్ రూములు భారీ బందోబస్తు మనం అయితే ఇక్కడ ఉన్నాం. అంటే కమలాపూర్ వెల్ఫేర్ అసోసియేషన్ పోలింగ్ బూత్ వద్ద ఉన్నాము. సో 6 గంటలకి పోలింగ్ సమయం ముగిసేసరికి ఇక్కడ పోలింగ్ బూత్ నెంబర్ వచ్చేసి 297 చూడొచ్చు ఒకసారి 297
7 పోలింగ్ బూత్ వద్ద పోలింగ్ సమయం ముగిసేసరికి ఈ యొక్క గేట్ కంప్లీట్ గా క్లోజ్ చేశారు. లోపలికి ఎవరిని కూడా అనుమతించడం లేదు. ఒకవేళ ఓటర్ ఉంటే ఆ ఓటర్ ఆ సమయానికి వస్తే మాత్రం తమకు మాత్రమే ఓటు వేసే అవకాశం కల్పిస్తామని చెప్పారు. సో ఎవరు లేకపోవడంతో ఇక గేట్ క్లోజ్ చేశారు. లోపల వివిఎం సీల్ చేస్తున్నారు. పోలింగ్ సంబంధించిన అన్ని పార్టీల ఏజెంట్ల సమక్షంలోనే ఈ యొక్క వివిఎం సీల్ చేస్తున్నారు. సీల్ చేసిన తర్వాత మరి కాసేపట్లో ప్రత్యేక వాహనం ఇక్కడికి రాబోతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ యొక్క వివిఎం తీసుకొని మనకి యూసఫ్ కూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం వద్దకు తీసుకెళ్తారు. అక్కడ స్ట్రాంగ్ రూమ్ ల వద్ద భద్రత పడుతున్నారు. సో ఏదేమైనా సరే చెదురుమదురు ఘటనలు మాత్రం అక్కడక్కడ చోటు చేసుకున్నాయి. కానీ అధికార దుర్వినియోగానికి కాంగ్రెస్ పార్టీ పాల్పడిందని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులు చూస్తే మాత్రం ఖచ్చితంగా అదే అనిపిస్తుంది. ఎందుకంటే ఇద్దరు ఎమ్మెల్యేల పైన కేసులు నమోదయ్యాయంటే అర్థం చేసుకోవచ్చు. మధురనగర్ పోలీస్ స్టేషన్ లో వీర్ల ఐలయ్య పైన, అదేవిధంగా రామచంద్ర నాయక్ ఎమ్మెల్యే పైన కేసు నమోదు అయిందంటే అర్థం చేసుకోవచ్చు. నాన్ లోకల్ చెందినటువంటి ఎమ్మెల్యేలు ఇక్కడ జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి వచ్చి అధికార దుర్వినియోగానికి పాల్పడడం, ఓటర్ను ప్రలోభ పెట్టడం, వారికి డబ్బులు ఇవ్వడం, ఇవన్నీ ఆరోపణలు వచ్చాయి. సో వారిపైన కేసులు నమోదు కూడా చేయడం జరిగింది. అక్కడక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ ఏజెంట్లను బెదిరించాలని చెప్పడం, తర్వాత షేక్పేటలో చూస్తే ఎక్కువగా ఎంఐఎం పార్టీ చెందినటువంటి నాయకులు ఏజెంట్లను బెదిరించడం, ఓటర్లను ప్రలోభ పెట్టడం, ఓటర్స్ కి డబ్బులు ఇవ్వడం, సో రిగ్గింగ్ కి పాల్పడ్డారని, ఫేక్ ఐడి కార్డు తోటి ఓట్లు వేశారని చెప్పేసి, కొందరు తమ యొక్క ఓటు మిస్ అయిందని చెప్పేసి కూడా కొందరు పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చి ఎదుగు తిరిగిపోయారని అర్థం చేసుకోవచ్చు. సో ఏదైనా ఈసారి జూబ్లీ హిల్స్ నియోజకవర్గ పోలింగ్ అక్కడక్కడ చెదురుమదురు ఘటన తప్ప సజావుగా సాగింది. కానీ ఈసారి చూస్తే మాత్రం పోలింగ్ శాతం మాత్రం రమణ చాలా తక్కువగానే నమోదైందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ సాయంత్రం 6 గంటల కంటే 5 గంటలకి మనకి సరిగ్గా పోలింగ్ శాతం ఎంత నమోదైనా కూడా క్లారిటీ వచ్చింది. సో మరి కాసేపట్లో కూడా ఇప్పటి వరకు 6 గంటల వరకు ఎంత 5 గంటల నుంచి 6 గంటల వరకు అంటే గంట సమయంలోపు ఎంత పోలింగ్ శాతం నమోదైందని కూడా మరి కాసేపట్లో మనకైతే కనిపిస్తుంది. కానీ యూసఫ్గూడలో మాత్రం రమణ ఇంకా టెన్షన్ వాతావరణం నెలకొంది. మహమ్మద్ ఫంక్షన్ దగ్గర పెద్ద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. వారి నిజంగా పాల్పడే అవకాశం ఉందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. కాబట్టి అడిషనల్ డీజీ జోయల్ డేవిస్ ఆధ్వర్యంలో థ్యాంక్ యూ.